ఏపీ హైకోర్టుకి ప్రిపేర్ అవుతున్నారా? ఈ టాపిక్ని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఏపీ హైకోర్టు ప్రిపరేషన్లో భారతీయ న్యాయ సంహిత 2023 చాలా కీలకమైన అంశం. ఒక దశాబ్దం తరువాత భారత నేర శిక్షా స్మృతిలో ఒక పెద్ద మార్పు వచ్చింది. బిఎన్ఎస్ 2023 అనేది ఐపీసీ 1860 స్థానంలో తీసుకువచ్చిన కొత్త చట్టం. ఇప్పుడు దీన్ని సింపుల్గా అర్థం చేసుకుందాం. వెల్కమ్ టు స్కై అకాడమీ, where your preparation becomes success. ఏపీ హైకోర్ట్ ఆస్పిరెంట్స్ కోసం బ్యాచ్ స్టార్ట్ అయింది. ప్రతి సబ్జెక్ట్ డెప్త్గా ఎన్సీఆర్టీస్ అండ్ స్టాండర్డ్ కంటెంట్ని కరెంట్ లింక్డ్ డైనమిక్ కంటెంట్తో కనెక్ట్ చేస్తూ మంచి మెమరీ హింట్స్తో ఈజీగా గుర్తుపెట్టుకునేలా వీడియోస్ బ్యాచ్లో ఉన్నాయి. మైండ్ మ్యాప్స్, ప్రింటబుల్ పీడిఎఫ్స్ మరియు మన దగ్గర ప్రతి టాపిక్కి సబ్జెక్ట్ వైజ్గా 3D టెస్ట్లు కూడా ఉంటాయి. ఒక క్వశ్చన్ ఆన్సర్ చేశాక ఆ ఆప్షన్ ఎందుకు కరెక్ట్, మిగతా ఆప్షన్స్ ఎందుకు కాదు, ఆ క్వశ్చన్ బేస్ చేసుకుని ఇంకా ఎన్ని క్వశ్చన్స్ ఫామ్ చేయొచ్చు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఆ క్వశ్చన్కి ప్రెజెంట్ కరెంట్ అఫైర్స్ ఏం లింక్డ్ ఉన్నాయో కూడా క్లియర్గా మెటీరియల్స్ అండ్ వీడియోస్లో కవర్ చేస్తాం. దీన్నే అనేది ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ అండ్ రివిజన్ అని చెప్పొచ్చు. చాలా తక్కువ ప్రైస్లో ఈ బ్యాచ్ అవైలబుల్గా ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. కంటిన్యూ చేద్దాం. మొదటగా భారతీయ న్యాయ సంహిత అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. భారతీయ, ఇండియన్, న్యాయ, జస్టిస్, సంహిత, కోడ్ అంటే మన భారతదేశానికి సంబంధించిన న్యాయ వ్యవస్థకు సంబంధించిన చట్టం అని దీనర్థం. భారతీయ న్యాయ సంహిత 2023 డిసెంబర్ 1, 2023 నుండి అమల్లోకొచ్చింది. ఇది 163 ఏళ్ల నాటి పాత చట్టమైన ఇండియన్ పీనల్ కోడ్ 1860 స్థానంలో వచ్చింది. 1860లో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో ఈ క్రిమినల్ లా సిస్టమ్ను ప్రవేశపెట్టింది. అప్పట్లో అది బ్రిటిష్ ఇండియా అవసరాలకనుగుణంగా రూపొందించబడింది. కాని ఇప్పుడు భారతదేశం ఒక స్వతంత్ర దేశం. మనకొక స్వతంత్ర న్యాయ వ్యవస్థ మరియు రాజ్యాంగమున్నాయి. కాబట్టి ఇంకా పాత బ్రిటిష్ చట్టాలనే మనం అనుసరించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఐపీసీ 1860 అనేది బ్రిటిష్ కాలం నాటి ఆలోచనలతో తయారైంది. అది నేటి భారతీయ సమాజ విలువలను కాని, ఆధునిక కాలంలో జరుగుతున్న నేరాలు అంటే మోడర్న్ క్రైమ్స్ కాని దృష్టిలో పెట్టుకుని తయారుచేసింది కాదు. అందుకే వాటన్నిటినీ పరిగణలోకి తీసుకుంటూ బిఎన్ఎస్ 2023 అమల్లోకొచ్చింది. ఇప్పుడు అసలు బిఎన్ఎస్ని తీసుకురావడానికి గల కారణాలేమిటి? ఈ భాగం చాలా ముఖ్యం. ఇది కేవలం మార్కుల కోసమే కాదు, ఒక భారతీయ పౌరుడిగా మనకుండాల్సిన కనీస అవగాహన, జనరల్ అవేర్నెస్ కోసం కూడా చాలా అవసరం. ఐపీసీ 1860లో ఉన్న లోపాలు, లిమిటేషన్స్. నంబర్ 1, కాలం చెల్లిన నిబంధనలు, అవుట్డేటెడ్ ప్రొవిజన్స్. ఐపీసీలో డెకాయిట్, డెకాయిటీ వంటి పదాలు బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులకు తగ్గట్టుగా ఉండేవి. కాని నేటి ఆధునిక నేరాలు అంటే సైబర్ క్రైమ్స్, ఆర్గనైజ్డ్ క్రైమ్స్, నార్కోటిక్స్ వంటి వాటిపై బిఎన్ఎస్లో ప్రత్యేక సెక్షన్లున్నాయి. ఐపీసీలో వీటిపై అంత స్పష్టత ఉండేది కాదు. నంబర్ 2, వలస పాలన ఆనవాళ్లు, కొలోనియల్ లెగసీ. మన దేశం స్వతంత్రం పొందిన తరువాత కూడా ఇంకా పాత బ్రిటిష్ చట్టాలనే అనుసరించడం సరైనది కాదు. భారత రాజ్యాంగం మన విలువలను ప్రతిబింబిస్తున్నప్పుడు మన నేర శిక్షా స్మృతి కూడా భారతీయ దృక్పథం నుండే ఉండాలి. నంబర్ 3, టెక్నాలజీ మరియు ఆధునిక నేరాలు. సైబర్ దొంగతనాలు, ఆన్లైన్ మోసాలు, డిజిటల్ నేరాలు ఇవి ఐపీసీ తయారైనప్పుడు లేవు. కాని బిఎన్ఎస్లో వీటికి సంబంధించి చాలా స్పష్టమైన నిబంధనలు చేర్చారు. నంబర్ 4, సామాజిక నేరాలపై స్పష్టత. ఆర్గనైజ్డ్ క్రైమ్, తీవ్రవాద కార్యకలాపాలు, మానవ అక్రమ రవాణా వంటి ఆధునిక కాలపు సమస్యలను బిఎన్ఎస్లో చాలా క్రమబద్ధంగా పొందుపరిచారు. అన్నిటికంటే ముఖ్యమైనది న్యాయం జరిగే సమయం, జస్టిస్ డెలివరీ టైం. బిఎన్ఎస్లో తీసుకువచ్చిన మార్పుల వల్ల కోర్టు విచారణలు వేగవంతమయ్యే అవకాశముంది. తద్వారా బాధితులకు త్వరగా న్యాయం అందుతుంది. ఈ ప్రధాన కారణాల వల్లే ప్రభుత్వం బిఎన్ఎస్ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు బిఎన్ఎస్లోని ప్రధాన లక్షణాల గురించి తెలుసుకుందాం. పరీక్షల్లో నేరుగా ప్రశ్నలు అడగడం ఉంటుంది. అంటే బిఎన్ఎస్ సెక్షన్ 100 అంటే ఏమిటి, సెక్షన్ 118 దేని గురించి తెలుపుతుంది అని. అందుకే ఈ మేజర్ సెక్షన్ల గురించి నేను వివరంగా చెప్తాను. ఫీచర్ 1, ఆర్గనైజ్డ్ క్రైమ్, చాప్టర్ 4. ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది బిఎన్ఎస్లో ఒక కొత్త కాన్సెప్ట్. కొంతమంది వ్యక్తులు కలిసి పక్కా ప్లానింగ్తో హింస లేదా బెదిరింపులకు పాల్పడుతూ తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం, వ్యాపారాలను దోచుకోవడం, దారిదోపిడీలు లేదా హత్యలు చేయడం వంటివి చేస్తే దాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు. ఈ అంశం ఐపీసీలో అంత స్పష్టంగా లేదు, కానీ బిఎన్ఎస్లో దీనికి ప్రత్యేక సెక్షన్లున్నాయి.
రేపు మీరు ఏపీ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు లేదా అసిస్టెంట్ పోస్టులలో ఉన్నప్పుడు ఇటువంటి కేసులను డీల్ చేసేటప్పుడు బిఎన్ఎస్ సెక్షన్లనే రిఫర్ చేయాల్సి ఉంటుంది. ఫీచర్ 2 తీవ్రవాద వ్యతిరేక నిబంధనలు చాప్టర్ 6 అండ్ 7. బిఎన్ఎస్లో తీవ్రవాదానికి సంబంధించి ప్రత్యేక అధ్యాయాలున్నాయి. తీవ్రవాద చర్యల నిర్వచనం, శిక్షలు మరియు పునరవసన నిబంధనలు ఇందులో చాలా వివరంగా ఉన్నాయి. నేటి ప్రపంచంలో తీవ్రవాదం అనేది ఒక పెద్ద ముప్పు కాబట్టి దీనికోసం ప్రత్యేక సెక్షన్లుండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫీచర్ 3 కాలం చెల్లిన చట్టాల తొలగింపు. ఐపీసీలో ఉన్న కొన్ని పాత సెక్షన్లను పూర్తిగా తొలగించారు. అలాగే మరికొన్ని సెక్షన్లను, ఉదాహరణకు మతపరమైన హింసకు సంబంధించిన సెక్షన్లను బిఎన్ఎస్లో మరింత బలోపేతం చేస్తూ మార్పులు చేశారు. రీస్ట్రక్చర్డ్ అండ్ స్ట్రెంథెండ్. ఫీచర్ 4 మహిళల రక్షణ మరియు లింగ సమానత్వం, జెండర్ పర్స్పెక్టివ్ అండ్ విమెన్ ప్రొటెక్షన్. బిఎన్ఎస్లో లైంగిక వేధింపులు, పని ప్రదేశంలో వేధింపులు మరియు వరకట్న వేధింపులకు సంబంధించిన చట్టాలను మరింత కఠినం చేశారు. బాధితులకు రక్షణ కల్పించే విధానం కూడా మెరుగుపడింది. ఫీచర్ 5 పునరవసనంపై దృష్టి, రీహాబిలిటేషన్ ఫోకస్. ఐపీసీ అనేది కేవలం శిక్షించడంపైనే దృష్టి పెట్టేది. కానీ బిఎన్ఎస్ శిక్షతో పాటు పునరవసనానికి కూడా ప్రాధాన్యత ఇస్తోంది. ముఖ్యంగా చిన్న చిన్న నేరాలు చేసేవారు లేదా జూవెనైల్స్ మారడానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ను చేర్చారు. ఎగ్జామ్ పరంగా ఈ కీ ఫీచర్స్ చాలా ముఖ్యం. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన సెక్షన్ల గురించి తెలుసుకుందాం. పరీక్షల్లో నేరుగా ప్రశ్నలు అడగడం ఉంటుంది. అంటే బిఎన్ఎస్ సెక్షన్ 100 అంటే ఏమిటి, సెక్షన్ 118 దేని గురించి తెలుపుతుంది అని. అందుకే ఈ మేజర్ సెక్షన్ల గురించి నేను వివరంగా చెప్తాను. సెక్షన్ 100 మరణానికి కారణమయ్యే తప్పుడు చర్య, రాంగ్ఫుల్ యాక్ట్ కాజింగ్ డెత్. ఇది పాత ఐపీసీ సెక్షన్ 304కి సమానమైనది. ఏదైనా తప్పుడు పని చేయటం వల్ల ఒక వ్యక్తి మరణిస్తే అది సెక్షన్ 100 కిందకు వస్తుంది. ఉదాహరణకు, మీరు రోడ్డుపై అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయటం వల్ల ప్రమాదం జరిగి ఒక వ్యక్తి మరణిస్తే అది ఈ సెక్షన్ కిందకే వస్తుంది. దీనికి శిక్ష 5 సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ కలిపి ఉండవచ్చు. గుర్తుంచుకోండి, ఇది ఉద్దేశపూర్వకంగా చేసినది కాదు, అజాగ్రత్త వల్ల జరిగిన పని. సెక్షన్ 103 డ్రైవింగ్ సమయంలో నిర్లక్ష్యం వల్ల మరణం సంభవించడం, కాజింగ్ డెత్ బై నెగ్లిజెన్స్ వైల్ డ్రైవింగ్. మోటార్ వాహనాలకు సంబంధించి ఇదొక ప్రత్యేకమైన సెక్షన్. అతివేగం లేదా అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయటం వల్ల మరణం సంభవిస్తే అది సెక్షన్ 103 అవుతుంది. దీనికి 2 సంవత్సరాల జైలు శిక్ష లేదా 5,000 రూపాయల జరిమానా లేదా రెండూ విధించవచ్చు. సెక్షన్ 101 నేరానికి సన్నద్ధమవ్వడం, ప్రిపరేషన్ టు కమిట్ అఫెన్స్. మీరు ఏదైనా నేరం చేయడానికి ప్లాన్ వేసుకుని దానికి కావలసిన వస్తువులను సిద్ధం చేసుకుని నేరం ఇంకా చెయ్యకపోయినా ఆ సన్నద్ధతను సెక్షన్ 101 కింద నేరంగా పరిగణిస్తారు. ఉదాహరణకు, దొంగతనం చేయడానికి ప్లాన్ వేసి దానికి కావలసిన పనిముట్లను సిద్ధం చేసుకోవడం. దీని శిక్ష మీరు చెయ్యాలనుకున్న ప్రధాన నేరంపై ఆధారపడి ఉంటుంది. సెక్షన్ 191 తప్పుడు సాక్ష్యమివ్వడం. కోర్టులో ప్రమాణం చేసి తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చి. అసలు ప్రిపరేషన్ అంటే ఏంటి? నువ్వు నిజంగా ప్రాపర్గా ప్రిపేర్ అవుతున్నావా, లేదా నువ్వు ప్రిపేర్ అవుతున్నదే ప్రాపర్ వే అని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు చదివే టాపిక్ నీ ఎగ్జామ్ లెవెల్కి నిజంగా సరిపోతుందా? కరెంట్ లింక్ అంటే ఎలా చేసుకోవాలి? లాస్ట్ 18 మంత్స్ కరెంట్ అఫైర్స్ లో ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, ఏ టాపిక్ ని సబ్జెక్ట్ తో లింక్ చేయాలి, అసలు ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తాయి, నువ్వు చదువుతున్న డెప్త్ సరిపోతుందా? ఈ క్వశ్చన్స్ అన్నింటికీ ఒకే ఒక్క ఆన్సర్, మెంటర్షిప్. ఏదో ఒక స్కెడ్యూల్ ఇచ్చి ఇది చదువు అది చదువు అని చెప్పటం కాదు. ప్రతిరోజు నిన్ను మార్నింగ్ 6కే నిద్రలేపి ఈ రోజు ఏ టాపిక్ చదవాలి, ఆ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఎగ్జామినర్ గతంలో ఎలా అడిగాడు అనేది టాపిక్ వైజ్ గా డైలీ ప్లాన్ ఇస్తాం. అంతేకాదు, ఆఫ్టర్నూన్ ర్యాండమ్ క్వశ్చన్స్, ఈవినింగ్ ఆ రోజు టాపిక్ మీద పర్ఫెక్ట్ టైంకి ఓరల్ ప్రాక్టీస్, వీవా ప్రాక్టీస్ అండ్ ఎంసీక్యూ ప్రాక్టీస్ చేపిస్తున్నాం. వీక్లీ అండ్ మంత్లీ టార్గెట్స్ పెడుతూ ప్రతి స్టూడెంట్ కి ఒక సెపరేట్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. అందులో స్టూడెంట్, ట్యూటర్ అండ్ మెంటర్ అందరూ ఉంటారు. నీ డౌట్స్ ని వెంటనే క్లారిఫై చేస్తూ ఉండే ఒకే ఒక్క మెంటర్షిప్, స్కై అకాడమీ 360 డిగ్రీస్. కష్టపడే ప్రతి స్టూడెంట్ కి జాబ్ తప్పకుండా వస్తుంది. బట్ నీ కష్టాన్ని బ్లైండ్ గా కాకుండా ఒక సిస్టమాటిక్ వేలో పెడితే 2 years 3 years కి రావాల్సిన జాబ్ ఈ ఇయర్ లోనే వస్తుంది. వాట్సాప్ నంబర్ డిస్క్రిప్షన్ లో ఉంది, ఇప్పుడే మెసేజ్ చేయండి. డోంట్ ఫర్గెట్, ఇంకా హాల్ టికెట్స్ క్యారీ చేయటం మానేసేయండి.
ఈసారి ఎగ్జామ్ తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ క్యారీ చేదురుగాని. ఫర్ స్మార్ట్ ప్రిపరేషన్ చెక్అవుట్ ఆర్ స్కై అకాడమీ మెంటర్షిప్. ఇక టాపిక్ కంటిన్యూ చేద్దాం. లేదా వాస్తవాలు దాచిపెట్టి అబద్ధాలు చెప్పినా అది సెక్షన్ 191 కిందకు వస్తుంది. అడ్వకేట్లు, జడ్జిల ముందు తప్పుడు సాక్ష్యాలివ్వడం చాలా తీవ్రమైన నేరం. శిక్ష 7 సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా. సెక్షన్ 223 ప్రభుత్వ అధికారి ఉత్తర్వులను ఉల్లంఘించడం. డిసబీడియన్స్ టు ఆర్డర్ డ్యూలీ ప్రొమల్గేటెడ్ బై పబ్లిక్ సర్వెంట్. పోలీస్ ఆఫీసర్ లేదా ప్రభుత్వ అధికారి ఏదైనా ఆర్డర్ ఇచ్చినప్పుడు దాన్ని పాటించకపోతే సెక్షన్ 223 వర్తిస్తుంది. ఉదాహరణకు, కర్ఫ్యూ ఉన్నప్పుడు నిబంధనలు ఉల్లంఘించి బయట తిరగడం. శిక్ష 6 నెలలు జైలు లేదా 250 రూపాయల జరిమానా లేదా 2. సెక్షన్ 351 క్రిమినల్ ఇంటిమిడేషన్. ఒక వ్యక్తిని భయపెట్టడం లేదా బెదిరించడం, నిన్ను వదిలిపెట్టను వంటి బెదిరింపులు ఈ సెక్షన్ కిందకు వస్తాయి. బిఎన్ఎస్లో దీన్ని మరింత సరళంగా మరియు స్పష్టంగా వివరించారు. పరీక్షల్లో ఇలాంటి ముఖ్యమైన ఉదాహరణలు అడిగే అవకాశం ఉంది. ఈ సెక్షన్లను ఖచ్చితంగా నోట్స్ రాసుకోండి. ఇప్పుడు మనం ఐపీసీ మరియు బిఎన్ఎస్ మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ అర్థం చేసుకుందాం. అభ్యర్థులందరూ వీటిని జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే పరీక్షల్లో వీటిపై లోతైన ప్రశ్నలు అడిగే అవకాశముంది. మొదటిగా, వీటి నిర్మాణం చూస్తే ఐపీసీ 1860లో 511 సెక్షన్లు ఉండేవి, కానీ కొత్త బిఎన్ఎస్ 2023లో వాటిని కుదించి 358 సెక్షన్లకే పరిమితం చేశారు. ఇది చదువుకోవడానికి, గుర్తుంచుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. మరో ముఖ్యమైన మార్పు పదజాలం. ఐపీసీలో డెకాయిటీ వంటి పాతకాలపు ఇంగ్లీష్ పదాలు ఉండేవి, కానీ బిఎన్ఎస్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ వంటి ఆధునిక పదాలను ఉపయోగించారు. ఇది నేటి కాలానికి తగ్గట్టుగా భారతీయ భాషల్లో కూడా అర్థం చేసుకోవడానికి చాలా స్పష్టంగా ఉంది. ఇక నేరాల విషయానికొస్తే ఐపీసీలో ఆర్గనైజ్డ్ క్రైమ్ మరియు టెర్రరిజంపై ప్రత్యేకమైన అధ్యాయాలు అంటే డెడికేటెడ్ చాప్టర్స్ ఉండేవి కావు. కానీ బిఎన్ఎస్లో చాప్టర్ 4 మరియు చాప్టర్ 6 ద్వారా వీటికి పూర్తి స్పష్టత ఇచ్చారు. అలాగే సైబర్ నేరాలు ఐపీసీ తయారైనప్పుడు లేవు, కానీ బిఎన్ఎస్లో వాటికి సంబంధించి వివరైన సెక్షన్లు ఉన్నాయి. జెండర్ పర్స్పెక్టివ్. బిఎన్ఎస్లో మహిళల రక్షణకు సంబంధించిన సెక్షన్లు 52, 97 మరియు 98ను మరింత బలోపేతం చేశారు. ఉదాహరణకు, ఐపీసీలో ఉన్న ప్రసిద్ధ క్రూయల్టీ సెక్షన్ 498A ఇప్పుడు బిఎన్ఎస్లో సెక్షన్ 85గా మారింది. కేవలం నంబర్ మారడమే కాదు, బాధితులకు న్యాయం జరిగే ప్రక్రియను అంటే ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ను కూడా మెరుగుపరిచారు. శిక్షా పద్ధతిలో కూడా మార్పు వచ్చింది. ఐపీసీ కేవలం శిక్షించడం మీదే దృష్టి పెట్టేది, కాని బిఎన్ఎస్ శిక్షతో పాటు నేరస్తుణ్ణి మార్చడం అంటే పునరావాసం కల్పించడంపై కూడా దృష్టి పెడుతోంది. ముఖ్యంగా చిన్న వయస్సు నేరస్తుల విషయంలో ఇది చాలా కీలకం. గుర్తుంచుకోండి, బ్రిటిష్ వారి క్లిష్టమైన చట్టం స్థానంలో ఇప్పుడు మనకు ఆధునికమైన మరియు సరళమైన భారతీయ చట్టం అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. పరీక్షల్లో ఖచ్చితంగా ఇటువంటి ప్రశ్నలే వచ్చే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. పరీక్షలో ప్రశ్నలు ఎలా అడుగుతారో, వాటిని ఎలా అర్థం చేసుకోవాలో క్లియర్గా వివరిస్తాను. ఇప్పుడు మొదటి ఎంసీక్యూ చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే, భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ 2023 ఎప్పట్నుండి అమల్లోకి అంటే ఎఫెక్టివ్ అయింది? దీనికి ఆప్షన్స్: ఏ 1 జనవరి 2023, బి 1 డిసెంబర్ 2023, సి 15 ఆగస్ట్ 2023, డి 26 జనవరి 2024. ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. దీనికి సరైన సమాధానం బి 1 డిసెంబర్ 2023. క్లియర్గా వినండి, ఇది అఫీషియల్ డేట్. స్టేట్ వైడ్ ఇంప్లిమెంటేషన్ జనవరి 2024లో జరిగినప్పటికీ ఏపీలో డిసెంబర్ 2023 నుండే దీని ఎఫెక్ట్ మొదలైంది. మిగతావి చారిత్రక తేదీలు మాత్రమే, కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు సెకండ్ ఎంసీక్యూ చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే, బిఎన్ఎస్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ గురించి ఏ సెక్షన్లో వివరించారు? దీని ఆన్సర్ సి చాప్టర్ 4లోని వివిధ సెక్షన్లలో. క్లియర్గా వినండి, దీనికి ఒక్కటే సెక్షన్ ఉండదు. చాప్టర్ 4లో అఫెన్సెస్ అగేన్స్ట్ పబ్లిక్ ఆర్డర్ కింద వేరువేరు సెక్షన్లలో దీని నిర్వచనాలు, శిక్షలు ఉంటాయి. కాబట్టి చాప్టర్ నంబర్ గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు థర్డ్ ఎంసీక్యూ చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే, పాత ఐపీసీ సెక్షన్ 304కి సమానమైన సెక్షన్ బిఎన్ఎస్లో ఏది? దీని ఆన్సర్ బి సెక్షన్ 100. వినండి,
ఐపీసీ 304 నిర్లక్ష్యం వల్ల మరణం గురించి చెబితే బిఎన్ఎస్ సెక్షన్ 100 తప్పుడు చర్య వల్ల మరణం గురించి వివరిస్తుంది. రెండింటి సారాంశం ఒకటే. ఇక్కడ ఆప్షన్ ఏ అంటే సెక్షన్ 103 అనేది కేవలం రోడ్డు ప్రమాదాలకు మాత్రమే వర్తిస్తుంది. అది గుర్తుంచుకోండి. ఇప్పుడు 4th MCQ చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే, రామ్ కోర్టులో ప్రమాణం చేసి తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది బిఎన్ఎస్ లో ఏ సెక్షన్ కిందకొస్తుంది? దీని ఆన్సర్ చూద్దాం. దీనికి సరియైన సమాధానం బి సెక్షన్ 191. క్లియర్గా వినండి. దీన్నే ఫాల్స్ ఎవిడెన్స్ అంటారు. కోర్టులో అబద్ధం చెప్పడం సెక్షన్ 191 కింద నేరం. దీనికి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడొచ్చు. ఇది అడ్వకేట్లకు, కోర్టు అభ్యర్థులకు చాలా ఇంపార్టెంట్ సెక్షన్. ఇప్పుడు 5th MCQ చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే, ఐపీసీతో పోలిస్తే కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ దేనిపై ఎక్కువ ఫోకస్ పెట్టింది? దీని ఆన్సర్ చూద్దాం. దీనికి సరియైన సమాధానం బి బాధితుల రక్షణ మరియు పునరావాసం. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వినండి. దీని ఉద్దేశం రెస్టరేటివ్ జస్టిస్ అంటే కేవలం శిక్ష వేయడమే కాదు, బాధితుడికి న్యాయం జరగాలి మరియు నేరస్తుడు మారాలి అనే పాయింట్ మీద బిఎన్ఎస్ నడుస్తోంది. ఇప్పుడు 6th MCQ చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే, ఒక దారి దోపిడీ చేయడానికి ప్లాన్ వేసి సామాగ్రి సిద్ధం చేసుకుని ఇంకా నేరం చెయ్యకపోతే అది ఏ సెక్షన్ అవుతుంది? దీని ఆన్సర్ చూద్దాం. దీనికి సరియైన సమాధానం బి సెక్షన్ 111. క్లియర్గా వినండి. దీన్నే ప్రిపరేషన్ లేదా సన్నద్ధత అంటారు. నేరం ఇంకా జరగకపోయినా దానికి కావలసిన ప్లాన్ మరియు వస్తువులు సిద్ధం చేసుకోవడం కూడా నేరమే అని సెక్షన్ 111 చెబుతోంది. ఇప్పుడు 7th MCQ చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే, అసలు బిఎన్ఎస్ 2023ని ప్రవేశపెట్టడానికి గల ప్రధాన కారణమేంటి? దీని ఆన్సర్ చూద్దాం. దీనికి సరియైన సమాధానం బి చట్టాలను ఆధునీకరించడం మరియు పాత బ్రిటిష్ నిబంధనలను తొలగించడం. క్లియర్గా వినండి. 123 ఏళ్ల క్రితం చేసిన చట్టాలు ఇప్పటి సైబర్ నేరాలకు, ఆధునిక సమాజానికి సెట్ కావు. అందుకే మన ఇండియన్ వాల్యూస్కి తగ్గట్టుగా టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని బిఎన్ఎస్ని తెచ్చారు. ఈ 7 ప్రశ్నలు మీకు క్లియర్గా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఇవన్నీ నోట్స్లో రాసుకోండి. ఏపీ హైకోర్టు ప్రిపరేషన్లో భారతీయ న్యాయ సంహిత 2023 అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఈరోజు మనం చర్చించుకున్న కాన్సెప్ట్లు, సెక్షన్లు మరియు వ్యత్యాసాలను ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇంపార్టెంట్ పాయింట్స్. బిఎన్ఎస్ 2023 డిసెంబర్ 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చింది. ఇది పాత ఐపీసీని రీప్లేస్ చేస్తూ వచ్చిన ఒక ఆధునిక చట్టం. ఆర్గనైజ్డ్ క్రైమ్, టెర్రరిజం మరియు సైబర్ నేరాలపై ఇందులో ప్రత్యేక దృష్టి పెట్టారు. శిక్షలతో పాటు బాధితుల రక్షణ మరియు పునరావాసానికి అంటే రీహాబిలిటేషన్కి ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా సెక్షన్లు 100, 103, 111, 191, 223లను బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోలో చూసిన పాయింట్స్ని ఒకసారి రివైజ్ చేసి MCQs ప్రాక్టీస్ చేస్తే బిఎన్ఎస్ టాపిక్ మీద స్ట్రాంగ్ గ్రిప్ వస్తుంది. ఇలాంటి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం స్కై అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రిపరేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లండి. థ్యాంక్ యూ.